గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నవ్యాంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు గల న్యాయమైన డిమాండ్లను తీర్చమని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అయ్యా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినప్పటికీ సమానత్వ హక్కులు అనే ఒక హక్కును అవుట్సోర్సింగ్ హెల్త్ ఎంప్లాయీస్ అనే మేము గత 20 ఏళ్ళుగా కోల్పోతూ వస్తున్నాం. సార్, ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి, పరిస్థితుల ప్రభావాలు పెరుగుతున్నాయి, సమాజంలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, ఇంట్లో పిల్లల ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ మా శ్రమ దోపిడీ, మాకు జీతం మాత్రం అలాగే నడుస్తుంది. రాజ్యాంగం చెప్పే ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 16 ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఆర్టికల్ 39D ఈక్వల్ పేపర్ ఈక్వల్ వర్క్ అనే సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్పెషల్గా మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అమలు కావటం లేదని మేము సవినీయంగా తెలియజేసుకుంటూ, కేవలం 13,000 జీతానికి మేము ఈ యొక్క మెడికల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక అయితేనేమి, ఒక ఆఫీస్ సబార్డినేట్ అయితేనేమి, ఒక జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, ఒక శానిటేషన్ వర్కర్ అయితేనేమి, ఇలాగా మా శ్రమను మేము 24 గంటలు ప్రభుత్వ కార్యకలాపాలకు వెచ్చించినప్పటికీ మాకు సరైన గుర్తింపు కానీ, ఉద్యోగ భద్రత కానీ, లేదా మాకు సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వడం జరగడం లేదు. ఈ కాలంలో ఉప్పు, పప్పు కానీ, లేదంటే నిత్యావసర సరుకులు కానీ ఆకాశాన్ని అంటుతున్న ఈ యొక్క కాలంలో 13,000 జీతం ఇంటి రెడ్డు కట్టుకోవాలన్నా, పిల్లల బాధ్యతలు చూసుకోవాలన్నా, లేదా తల్లిదండ్రులను చూసుకోవాలా, లేదా సొంత ఖర్చులకు ఉపయోగించుకోవాలా అనేది అగమ్యగోచరంగా మారిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నప్పటికీ, ఎంతమంది ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ మరి మా గోడు ఎందుకు వినట్లేదు అని చెప్పేసి నేను అసోసియేషన్ ద్వారా ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాను. సార్, ఒక డాక్టర్ 60,000 జీతం నాకు సరిపోవట్లేదు, మాకు సమానమైన జీతం కావాలి అని సమ్మె చేస్తున్నప్పటికీ వాళ్ళకు మరి 15%లో కనీసం 5% అయినా పెంచారు. అదే ఒక కింది స్థాయి ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అతను లేకపోతే హాస్పిటల్లో నడవడం కష్టమైనప్పటికీ మాకు కనీస వేతనం అందించండి అని వేడుకుంటున్నప్పటికీ మరి మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని నేను